ఒక డౌట్ సార్, ఇప్పుడు మున్సిపల్ దాని మీద పెమ్మసాని గారు ముందుకు రావడం అయితే చూసాం, ఎంపీ గారు. అదే సార్ గతంలో చూసుకుంటే ఈ మున్సిపల్ అంటే ఈ కార్పొరేషన్ పరిధిలో 500 కోట్లు ఇవ్వడం అయితే ఇక్కడ మనకి గుంటూరు వెస్ట్ ఈస్ట్కి అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఏమైనా 500 కోట్లు నిజంగా డెవలప్ అయిందంటారు? దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు? అసలు ఈ 500 కోట్లు ఏమైనా పక్కన పెడితే డెవలప్మెంట్ మీద ఎందుకు ముందుకు రావటం లేదు? డెవలప్మెంట్ ముందుకు రాకపోలేదు వచ్చిన తర్వాత మేము గతంలో కూడా అంటే ప్రభుత్వం రాకముందు కూడా మేము దీని మీదే ఒక ఉద్యమం చేసాం. రోడ్ల మీద ఏదైతే గుంటలు ఉన్నాయో వాటిలో చేపలను పట్టాం. అంటే మీరు అన్నట్టు అవి రోడ్లు కాదు, ఒక చెరువులు నూతులు ఇవన్నీ అని. కానీ ఇక్కడ ఏమైందంటే మన ఫెడరల్ గవర్నమెంట్ అవ్వటం, అట్లనే ఇక్కడ స్థానికంగా మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్గా వైసీపీ వాళ్ళే ఉంటాం. వాళ్ళు ఇప్పటికీ అభివృద్ధికి కన్నా వాళ్ళ యొక్క సొంత అభివృద్ధిలోనే ఉన్నారని మేము గతంలో చెప్పాము, ఎలక్షన్ ముందు ఇప్పుడు చెబుతున్నాము. వాళ్ళ సొంత అభివృద్ధి, సొంత ఆస్తుల్ని పెంచుకోవడంలోనే ఉన్నారు తప్పితే ప్రజల సంక్షేమం కానీ ప్రజల అవసరాలు కానీ తీర్చే దిశలో లేరు. కాబట్టి ఈ ప్రజలు వారిని దూరంగా పెట్టి క్రికెట్ మ్యాచ్లో 11 మంది ఎట్లా ఉన్నారు 11 మందితోనే ఆపేశారు. అంటే క్రికెట్ మ్యాచ్లో వాళ్ళని బంతి ఆడుకున్నట్టు ఆడుకోవడం జరిగింది ప్రజలు. సార్ వైసీపీ చేయలేదు, ఓకే. టీడీపీ వచ్చిన తక్షణమే కూటమి వచ్చిన తక్షణమే అన్నప్పుడు వర్షాకాలం ఎంత భయంకరంగా నిజంగా చచ్చిపోతున్నారు సార్ జనాలు. గుంటూరులో చూడండి ఆ గుంటలు అవన్నీ, నేనే 3-4 సార్లు పడిపోయేదాన్ని. ఆ బురద అసలు డ్రెస్సుల మీద పడుతున్నాయో తెలియదు, గుంటల్లో పడిపోతుందో తెలియదు. ఇంటికి వెళ్ళేదాకా మాత్రం చెప్పలేం ఏం విరుగుతాయన్నది. నేను మొన్న నాకు యాక్సిడెంట్ అయింది, వెనక నుంచి ఎవరు కుదురుతారు? మీరే కదమ్మా, మన డిప్యూటీ మేయర్ గారు కూడా యాక్సిడెంట్ అయింది. ఏంటిది? ఇది ఏమైతే అనుకోని వర్షాలు పడటం వల్ల ఈ గుంటలో ఇది ఉంది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా సీరియస్గా తీసుకొని ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తుంది. స్థానికంగా ఉండే మున్సిపల్ అధికారులతో, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారితో కూడా చర్చించడం జరిగింది. ఈ వానలు ఆగిపోయిన తక్షణమే రోడ్లు మరమ్మతులు కూడా చేయమని చెబుతున్నాము. ఇది రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలి కాబట్టి, మనం ప్రజా నాయకులంగా ఉన్నాం కాబట్టి తక్షణం రోడ్లు రిపేరు, అట్లనే ఎలక్ట్రిసిటీకి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేయాలని చెబుతున్నాం. తక్షణం ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందో సైడ్ కాలువలు కానీ డ్రైనేజీని కూడా మరమ్మతులు చేసి పెద్ద వాన వచ్చినప్పుడు రోడ్డు మీద నీళ్లు నిలబడకుండా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. మీరు మొన్న చిన్న వర్షం పడింది, దాన్ని చూస్తే ఎక్కడో అక్కర్లేదు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అధికారులే బయటికి రాలేని స్థితిలో ఉన్నారు. మేము గత ఎమ్మెల్యే ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యేలకి అట్లానే మేయర్ గారికి కూడా అనేక పర్యాలు చెప్పాము. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చేపల మార్కెట్ ఆ ఏరియా నుంచి కూడా ఒక సైడ్ కాలువ గనక తీసుకొని మన దర్గా దగ్గర గనక తీసుకొచ్చి కలిపితే అక్కడి నుంచి పీకలవాగు వెళ్తుంది నల్లచెరువు మీదుగా. దాంట్లో కలిపితే జిన్నా టవర్ దగ్గర నుంచి చేపల మార్కెట్ అట్లానే ఆరగ్రహారము, సంపత్ నగరు ఈ ఏరియాలు ఏదైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా క్లియర్ అయిపోతే ఒక కాలువతో. అది యుద్ధ ప్రాతిపదికన చేయమన్నాము, కానీ వాళ్ళు 5 సంవత్సరాలు నాంచారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం మేయర్ గారిని కలిసి దాన్ని చేయమని చెప్పాము. మేము తక్షణం చేస్తామని చెబుతున్నారు, కానీ ఎక్కడా కూడా స్పందించట్లేదు. మేము దయచేసి కోరుకునేది అంటే మంచి ప్రభుత్వం తీసుకొచ్చారు, మున్సిపల్ అధికారులకు చెబుతున్నాము, మున్సిపల్ మేయర్ గారికి అట్లనే కార్పొరేటర్లకు కూడా చెబుతున్నాము. మీరు ప్రజా సమస్యల మీద దృష్టి సారించండి. వాన పడ్డప్పుడు ఎక్కడైతే నీళ్లు నిలబడుతున్నాయో ఆ ఏరియాని మార్క్ చేసుకొని ఆ తర్వాత వచ్చే కౌన్సిల్లో అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, సైడ్ కాలువలా లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజా, నీళ్లు ఎమ్మటినే వెళ్ళిపోయేటట్టు చూడండి. మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ అధికారులు కార్పొరేటర్లు బయటికి రాలేక అక్కడ ఉన్న వారి యొక్క వాహనాలు పడవల్లాగా ఊగుతుంటే కూడా వాళ్ళు చెప్పి సంతోషించట్లేదంటే మాకు హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు కూటమి వచ్చినగా సరిపోయింది. బీజేపీ, జనసేన, టీడీపీ వర్షం వచ్చిన వెంటనే మొక్కలు వలలతో చేపలు పట్టేదంతా గుంట దగ్గరే ఉండేవాళ్ళు. ఓపెన్ గానే చెప్తున్నా, ఎన్ని ప్రోగ్రామ్స్ అని చేస్తారు వర్షం పడిన వెంటనే టీడీపీ అయితే వెంటనే చేసేది. ఇప్పుడు క్వశ్చన్ ప్రజల తరపున నేను వేస్తున్నా, ఏది వెంటనే మేము చేస్తున్నాం. ఇప్పుడు మేము ఏదైతే అధికారంలో ఉండి మనం జరిగిన కౌన్సిల్ సమావేశంలో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా గట్టిగా మాట్లాడారు. వచ్చిన ఫండ్స్ ఏం చేస్తున్నారు, కాలువలు ఎందుకు అభివృద్ధి చేయట్లేదని. ఇప్పుడు కూడా ఉన్నది వైసీపీ నాయకులు కాబట్టి మరి ఇప్పుడు కూడా ఇంకా అదే వాసన ఉంది కాబట్టి మేము ఏమి చేయలేని స్థితిలో ఉండేదానికన్నా మేము పోరాడుతున్నాం కౌన్సిల్లో. తప్పనిసరిగా రానున్న 2-3 నెలల్లోనే మా యొక్క కౌన్సిల్లో చెప్పిన డిస్కషన్ ప్రకారం గుంటూరుకి ముందు డ్రైనేజీ ప్రాబ్లం, సైడ్ కాలువలు ప్రాబ్లము, ఏదైతే రోడ్డు మీద నీళ్లు నిలుస్తున్నాయో ఆ ప్రాబ్లం కూడా తక్షణం పరిష్కరిస్తారని కూడా మేము కోరుకుంటున్నాము, అనుకుంటున్నాం చేస్తారని ప్రజల కోసం. మీరు యువత, ఎందుకంటే వచ్చి ఒక టీనేజ్ వాళ్ళందరికీ ఒక మార్గదర్శనం
మార్గదర్శకం. మీ చుట్టూతో ఉండేది యువత. ఎందుకంటే మరీ 60 ఏళ్ళు దాటిన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు, అలానే 30 ఏళ్ళ లోపల దగ్గరికి రాలేరు. ఒక యువతకి మధ్యలో మిడిల్గా ఉన్న ఏజ్ మీరు అందరూ యువతకు చేస్తారు. మీరు అలాంటప్పుడు గంజాయి బ్యాచ్ అని చెప్పి గతంలో ఇలా గంజాయిమయం అయిపోతున్నప్పుడు మరి ఇప్పుడు ఆ నిర్మూలన చేసే చర్యల విషయంగా మీరు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళని, మినిస్ట్రీల దగ్గరికి వెళ్ళని, ఈ గుంటూరు జిల్లాకు సంబంధించి వీటి మీద ఏమన్నా డిస్కషన్ జరిగిందా? డిస్కషన్ ఏందమ్మా, మీరు చూస్తే గుంటూరు ఎస్పీ గారిని ఇప్పుడు 3 సార్లు కలవడం జరిగింది. గుంటూరులో ఏదైతే శ్రీనివాసరావుపేట కానీ లేకపోతే డొంక రోడ్డు చాలా అంటే మేము ప్లేసెస్ ఐడెంటిఫై చేసాం. దాంట్లో కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మేము గంజాయి తాగుతున్నాం అనే రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి అలాంటి ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. పర్టికులర్గా మంగళగిరిలో బ్రిడ్జ్ ఏరియాలో గంజాయి బ్యాచ్ అక్కడి నుంచి గంజాయి రవాణా కానీ ఎన్ని జరుగుతున్నాయని చెప్పి రాతపూర్వకంగా మేము ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన తక్షణం దాని మీద చర్యలు తీసుకొని ఆ మంగళగిరి ప్రాంతంలో స్పెషల్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. అక్కడున్న మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఆ ఏరియాలో లైటింగ్ ఏర్పాటు చేశారు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడ గంజా బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది. దీని మీద మేము లోకేష్ గారికి కూడా చెప్తే మంగళగిరితో పాటు గుంటూరు జిల్లాలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా సరే గంజాయి ఉండకూడదు అనే సంకల్పంతో వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందుకనే మీకు గంజాయి విపరీతంగా మేము పట్టుకుంటున్నాము. అట్లానే గంజాయి తాగిన వాళ్ళు కూడా మేము గంజాయి ఎక్కడ తాగాము ప్రూవ్ చేయండి అనే వితరణ వాదన చేయడము, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాతో వాదించడం జరుగుతుంది. అందుకని ఆ టెక్నికల్గా ఏదైతే ఉందో దాన్ని మేము ఓపెన్ చేసి చూపిస్తున్నాము. గంజాయి రాష్ట్రంగా ఉండకూడదు, ఇక్కడ కేవలం మంచి యువతే ఉండాలనే సంకల్పంతో దాన్ని స్పెషల్ పార్టీ కూడా ఏర్పాటు చేశారు. స్టేట్ వైడ్గా మేము లోకేష్ గారిని కలిసిన, నాదెండ్ల మనోహర్ గారు కలిసిన, లేకపోతే ఇక్కడి నుంచి ఎన్నికైన పెంబసాని చంద్రశేఖర్ గారు కలిసినా కూడా తక్షణ స్పందించి పోలీస్ వ్యవస్థను కానీ లేకపోతే అక్కడ ఉండే మున్సిపల్ వ్యవస్థ అంటే లైటింగ్ ఏర్పాటు చేయడం, మరుగున ఉంటాయి అక్కడ చెట్లు ఏమైనా ఉంటే ఆ చెట్లను కట్ చేసి యువత అక్కడ కూర్చోకుండా చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. మేమైతే ఉక్కుపాదం మోపుతున్నాము. గంజాయితో పాటు మీ అందరికీ చెప్పేది ఏంటంటే శానిటైజర్ కూడా తాగద్దు. శానిటైజర్ కూడా తాగి ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఉదయం 5 4 ఈ మెడికల్ షాప్లో శానిటైజర్ తీసుకొని తాగి వాళ్ళు రోడ్డు మీద నానా బీభత్సం చేస్తున్నారు. దాన్ని కూడా అడ్డుకట్టేస్తున్నాము. మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా శానిటైజర్ అవసరం ఉందా, ఎంత సేల్ ఉంది ఏంటనే దాన్ని కూడా మేము దృష్టి సారించాము. దాన్ని కూడా అరికడటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే యువత ఇంకొకటి కూడా ఉంది. విద్యాశాఖ మంత్రులకు సంబంధించి నారా లోకేష్ గారు ఇప్పుడు టీడీపీ అంటేనే ఇప్పుడు కూటమి ఏదైనా బీజేపీ అంటేనే సెంట్రల్ ఏ సాఫ్ట్వేర్ రంగం రావాలన్నా సెంట్రల్ నుంచి స్టేట్ రావాల్సిందే. మరి ఇప్పుడు చూసుకుంటేనేమో టీడీపీ ఏమో ఎన్ఆర్ఐలు ఎక్కువ, మరి ఇక్కడ యువత ఏమో బీటెక్లు పెద్ద పెద్ద చదువులు చూస్తున్నారు కదా. ఏంటి 100 రోజుల్లో యువతకి ఉద్యోగాలు ఈ నారా లోకేష్ ఇప్పిస్తారు చేస్తారు, కంపెనీలు తీసుకొస్తా అన్నారు. అది కంపెనీలు రాక ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు జరిగింది, దీని మీద ఏమైనా చర్చించడం జరుగుతుందా? ఎందుకంటే లాస్ట్ 4 సంవత్సరాలు అయిపోయిన వెంటనే ఇంటర్వ్యూకి కూర్చోవాలి, ఇలాగే సెలెక్ట్ అవుతాం లేదా మన ప్రతిభ అంతా చూపించాలి. అసలు ఇక్కడ సాఫ్ట్వేర్లు కానీ ఏదన్నా పునాది వేయడానికి ఏమైనా జరుగుతున్నాయి? 100% జరుగుతుందమ్మా. ఇప్పుడు మెగా డిఎస్సి ఇచ్చాము, అట్లానే ప్రతి ఒక్క వ్యక్తి గవర్నమెంట్ జాబ్ మీద ఆధారపడకూడదు అనేది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెబుతుంది. దానికి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు, ఎన్ని రంగాలు కల్పిస్తారు అనేది కూడా మనం చూసుకోవాలి. అందుకని ప్రైవేట్ సెక్టర్లోనే అనేక జాబ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఎయిమ్స్లో అనేక మందికి ఉద్యోగాలు ఇప్పడం జరిగింది. 18 రకాల సంస్థలు సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ వర్క్ చేస్తున్నాయి. అట్లానే అనేక కొత్త ప్రాజెక్టులు ఏదైతే ఎంబీబీఎస్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ 17 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లానే ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే వాటి ద్వారా అనేక మందికి ఉపాధి వస్తుంది, చదువుకోవడానికి విద్య మంచి ఇది అవుతుంది. అట్లానే మనకి ఏదైతే యువత చదువుకుంటున్నారో చదువుతో పాటు స్కిల్స్ కూడా కావాలి. అందుకని స్కిల్ ఇండియా అట్లానే ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కూడా యువత చదువుకున్న తర్వాత ఆ చదువుతో పాటు వేరే అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎంబీబీఎస్ చదివారు, మరి ఆ తర్వాత వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కావాలి. ఆ స్కిల్ డెవలప్ చేయడం కోసం మ్యాషనరీ టాపీ పని దగ్గర నుంచి 18 రకాల చేతి వృత్తులు వాళ్ళు స్కిల్ పెంచుకోవాలి. అట్లానే వాళ్ళు చదువుకున్న దాంట్లో కూడా ఇంకొక దాంట్లో ప్రవేశం కావాలనే ఉద్దేశంతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ శిక్షణ యోజన కింద స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి అనేక మంది యువతకి ఉచితంగా ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఆ ఇంటర్మీడియట్ చదివిన దానికి ఉద్యోగం రాదు కాబట్టి హోటల్ మేనేజ్మెంట్కి ట్రైనింగ్ ఇస్తున్నాము. మీకు అది ఇక్కడ మహిళా ప్రాంగణంలోనే ఉచితంగా నేర్పిస్తారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మహిళా ప్రాంగణంలో మరి హోటల్ మేనేజ్మెంట్ మీద ఉంది, కంప్యూటర్స్ నేర్పిస్తున్నారు, సెల్ ఫోన్ మెకానిజం నేర్పిస్తున్నారు,
ఇంట్లో కూర్చొని చేసే అట్లనే ఎంబ్రాయిడరీ కానీ లేకపోతే కుట్టు నేర్పిస్తున్నారు. ఇట్లా దాదాపు 23 రకాల వృత్తులకి ఉచితంగా నేర్పిస్తూ హాస్టల్ వసతితో పాటు ఉచిత భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే కార్యక్రమం తీసుకొచ్చి 18 రకాల చేతి వృత్తుల వారికి 15 రోజుల పాటు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ రోజుకి 500 రూపాయలు స్టైఫండ్ ఇస్తున్నారు. ఆ 15 రోజులు అయిపోయిన తర్వాత 15,000 రూపాయలు ఉచిత గిఫ్ట్ వోచర్ ఇస్తున్నారు. మీరు ఏదైతే నేర్చుకున్నారో అంటే ఉదాహరణ బొమ్మల తయారీ నేర్చుకున్నారు, దానికి కావాల్సిన పని సామాగ్రి ఏదైతే ఉందో కొనుక్కోవడం కోసం 15,000 రూపాయలు మీకు డైరెక్ట్గా అకౌంట్లో ఇస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత 1,00,000 రూపాయల దాకా బ్యాంకులో హామీ లేని రుణం కేవలం 33 పైసలకి ఎంఎస్సి ద్వారా ఇప్పిస్తున్నారు. 33 పైసలు రుణం ఇస్తున్నారు. ఆ రుణం కనుక 18 నెలలో కనుక తీర్చినట్లయితే 5 లక్షల రూపాయల దాకా కూడా మళ్ళీ రుణం ఇస్తారు. అంటే ఆడవారు కానీ లేకపోతే చేతి వృత్తులు కానీ ఒకరి దగ్గర పనిచేయకుండా వారి యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా వారి వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అట్లానే మరి అనేక రకాల కొత్త కోర్సులు తీసుకొస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్లో. ఈ యొక్క యువత బయట దేశంకి వెళ్ళకుండా ఇక్కడే ఉండాలనే సంకల్పంతో అట్లానే అనేక రకాల సాఫ్ట్వేర్ కంపెనీలతో మాట్లాడటం జరిగింది. వారు కూడా మరి వారి యొక్క బోర్డు మీటింగ్లు పెట్టుకోవాలి, బడ్జెట్ పెట్టుకోవాలి, ఇక్కడే ఉండాలని. సో మరి అనేక రకాల పెద్ద కంపెనీలతో ఆల్రెడీ మాట్లాడటం జరుగుతుంది. వారు కూడా ఎమ్మటే ఎస్టాబ్లిష్ చేయాలంటే మీరు అన్నట్టు 100 రోజుల్లో ఆ కంపెనీలతో మాట్లాడేసి వాళ్ళ చేత ఒప్పించడం జరిగింది. మరి వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలి, వారి యొక్క కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎస్ అనుకొని ఇక్కడ పెడతానికి కూడా సుముఖత చూపించారు. రానున్న సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము. అట్లాగే ఏదైతే మాల్స్ కానీ సినిమా హాల్స్ లేకపోతే ఇట్లా ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో కొత్త వ్యాపార సంస్థల ద్వారా కూడా వారికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. అంటే ఉదాహరణకు ఒక మాల్ వస్తే దాంట్లో ఈ స్లీపర్ దగ్గర నుంచి మేనేజర్ దాకా, సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి సైబర్ దీని దాకా కూడా అనేక రకాల ఉద్యోగాలు వస్తుంటాయి. మనకి ఇక్కడ ఉదాహరణకు ఒక బెస్ట్ ప్రైజ్ వస్తే దాదాపు 200 నుంచి 300 మంది అక్కడ పనిచేస్తుంటారు. ఇలాంటి మాల్స్ని కూడా ప్రమోట్ చేయడానికి వారిని ప్రోత్సహించడానికి కూడా కొత్త ఇండస్ట్రీ పాలసీ రాబోతుంది. దాని ద్వారా కూడా ఇక్కడ అనేక రకాల ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. దాని ద్వారా కూడా యువతకి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత, ఆంధ్రప్రదేశ్ మేధస్సు ఇక్కడే పనిచేస్తారు. వారి మేధస్సుని ఇక్కడ ఉపయోగించుకుంటాను.